న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంకు సాలిగ్రామ విశ్వనాథ శర్మ, కడలి వాసు, మాధవ పరిమళ, సుధా ప్రసాద్, కొమ్మిరెడ్డి పరశురాం, భరతుడు సహకారంతో ఆలయంలో భక్తి గీతాలను వినే విధంగా నూతన మైక్ సెట్ను బహూకరించారు. ఈ నూతన మైక్ సెట్ను ఆలయ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ సాయిబాబా యూత్కు అందించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంకు సాలిగ్రామ విశ్వనాథ శర్మ, కడలి వాసు, మాధవ పరిమళ, సుధా ప్రసాద్, కొమ్మిరెడ్డి పరశురాం, భరతుడు సహకారంతో ఆలయంలో భక్తి గీతాలను వినే విధంగా నూతన మైక్ సెట్ను బహూకరించారు. ఈ నూతన మైక్ సెట్ను ఆలయ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ సాయిబాబా యూత్కు అందించారు. అది ఎప్పటికప్పుడు జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం మాధవరాయునిపేట అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్థాలు, వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు సిడిపిఓ మాధవి ఆదేశాలనుసారం సూపర్వైజర్ భావని అధ్యక్షతన అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవరాయునిపేట అంగన్వాడీ వర్కర్ భారతి, హెల్పర్ సునీతలతో పాటు గ్రామంలో 10 సెంటర్లకు చెందిన ఆశా వర్కర్లు, హెల్పర్లు, పిల్లల తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం మాధవరాయునిపేట అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్థాలు, వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు సిడిపిఓ మాధవి ఆదేశాలనుసారం సూపర్వైజర్ భావని అధ్యక్షతన అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవరాయునిపేట అంగన్వాడీ వర్కర్ భారతి, హెల్పర్ సునీతలతో పాటు గ్రామంలో 10 సెంటర్లకు చెందిన ఆశా వర్కర్లు, హెల్పర్లు, పిల్లల తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అక్కడ ఎవరైతే భోజనాలు చేశారో వాళ్ళందరికీ పెళ్లి చేసిన
చేసినా భోజనాలు చేసిన వాళ్ళు కూడా నేరస్తులు ఉంటారు. కనుక తప్పనిసరిగా 18 నిండికి పిల్లవాడికి 21 సంవత్సరాలు నిండే కదా మనం పెళ్లి చేయాలి. బాల్య వివాహం ఈరోజు చట్టంలో దాని ప్రకారం. ఆ తర్వాత వరకట్నం కూడా చెప్పాను కదా, తీసుకోవడం నేరం, ఇవ్వడం కూడా నేరం. మనకి ఏమన్నా వేధింపులకు వస్తే అది ఈ ఎక్కడ పెట్టాలంటేనమ్మా వన్ స్టాప్ సెంటర్లో విద్యార్థి, అది ఎక్కడో దూరంగా లేదు, మన కాకినాడ జీజీహెచ్ మధ్యలోనే ఆ వన్ స్టాప్ సెంటర్. రెండోది ఏంటంటే బాలల అక్రమణ చూపించండి, మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తాం, అక్కడ తీసుకొని కొంతమంది పిల్లలను మోసగించి వాళ్ళతో కొన్ని పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరుపేదల విద్యార్థులు ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న వారికి మొట్టమొదటిసారిగా సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చి మెట్టకూరు గ్రామంలో ఆది ఆంధ్రపేట పాఠశాల విద్యార్థులకు ఆ గ్రామ పెద్దలు చేతుల మీదుగా పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయించారు. పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరుపేదల విద్యార్థులు ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న వారికి మొట్టమొదటిసారిగా సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చి మెట్టకూరు గ్రామంలో ఆది ఆంధ్రపేట పాఠశాల విద్యార్థులకు ఆ గ్రామ పెద్దలు చేతుల మీదుగా పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయించారు. జయబాబు మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి 3 సంవత్సరాల నుంచి కూడా మరి మా గ్రామంలో చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారండి, వాళ్ళకి మరి ఎటువంటి సాయం కూడా ఎవరు చేయట్లేదు, వాళ్ళ కూలి పని కూడా చాలా తక్కువ రోజులు ఉంటుంది, వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళు తినడానికి సరిపోలేదు, అటువంటి వాళ్ళకి మరి పిల్లలు ఎరకబడిపోతారు చదువు విషయంలో, వాళ్ళకి ఏదో విధంగా మరి మన ఆర్థికంగా లేదంటే ఆ పుస్తకాల రూపంలో మనకి సాయం చేయాలనేసి జయబాబు అడగడంతో మరి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి 3 సంవత్సరాల నుంచి కూడా మన అందరికీ పిల్లలకి పుస్తకాలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, అలాగే పెన్నులు, పెన్సిళ్ళు ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఈ సంవత్సరం ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవా సమితి అనేసి ఒక సమితిని ఏర్పాటు చేస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేసి, నెక్స్ట్ ఎవరికైనా సరే ఎప్పుడైనా ఆరోగ్యం బాగోపోయినా కానీ, వాళ్ళకి ఇంట్లో ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ ఉంటాయి కదా, కొన్ని పరిస్థితులు ఉంటాయి, అందరికీ చెప్పిన పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ సమితి ద్వారా మన ప్రాబ్లమ్స్ తీర్చుకోవచ్చు. మన గ్రామ సమస్యలు అవ్వచ్చు, మన ఇంట్లో సమస్యలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ సమితి ద్వారా మన ఆ యొక్క ఇబ్బందుల్ని మనం సరి చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మరి ఎమ్మెల్యే గారు మనకు కొత్త సమితి అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా బహుశా చాలామంది రెసిడెన్సీ స్కూల్లోనే అక్కడెక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనొచ్చు వీళ్ళకైనా ఇస్తున్నారు మాకు ఇవ్వడానికి అనొచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే కొంచెం ఆర్థికంగా ఎరగబడిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు స్కూల్లో పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మనం చేయాల్సిన లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్తోమత ఉంది కాబట్టి పెద్ద స్కూల్లో చదువుతున్నారు. మరి మిగతా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా, అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా జయబాబు వెళ్ళి అడగడంతో నెక్స్ట్ ఆయన అంటున్నారు ముందు నుంచి మిగతా కూడా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా మా కూడా ముందుకు వెళ్తే ఈ ఓన్లీ పిల్లలకి కాకుండా ఎవరైనా పేషెంట్లు కూడా ఉంటారు కదా, మెడిసిన్స్ అయి కొనుక్కునే వాళ్ళు, అటువంటి వాళ్ళకి కూడా చేయొచ్చు అన్నమాట. ఈ మీదట ఈ కార్యక్రమానికి ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది మీకు అందరికీ తెలుసు. దాని ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇక మీదట పేద ప్రజలకు అనేటువంటి గ్రామాల్లో పేద విద్యార్థులకు కానీ పేద కుటుంబాలకు కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారాగా కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన మిత్రుడు జయబాబు ద్వారాగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజే కాదు, మీకు అందరికీ తెలుసు మన జయబాబు ద్వారాగా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారాగా కొన్ని పేద విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది కాదమ్మా. అలాగే బోలావాళ్ళకి, తర్వాత మన బడుగోళ్ళకి, కొంతమంది విద్యార్థులకి ఇచ్చాం. గత 3 సంవత్సరాల మట్టించి ఇస్తున్నాం. అది అప్పుడే కాకుండా
ఈ సంవత్సరం నుంచి స్వచ్ఛంద సేవ అని చెప్పేసి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి తలపించి ఆ కార్యక్రమం ద్వారాగా ఇక మీదట గ్రామీణంలో ఉండేటువంటి పేద విద్యార్థులకి ఏంటి, పేద కుటుంబాలకి ఏంటి కొన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో స్థానిక ఎమ్మెల్యే గారు వల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దాన్ని పురస్కరించి ఈరోజు మన మెట్టపూరి ఆదియాంధ్రపేటలో ఉండేటువంటి పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకి ఈ బుక్స్ పంపిణీ, తర్వాత స్కూల్ బ్యాగు, పెన్సిలు, పెన్నులు, ఈ పుస్తకాలు అనేటువంటి నోట్ పుస్తకాలు అనేటువంటిది ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మన గ్రామ పెద్దలైనటువంటి పులిమారి రాజారావు గారు, దడాల శ్రీనివాసరావు గారు, మన కమిటీ సభ్యులు మన రాము మేస్టర్ గారు ఈ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ఈ గ్రామంలో ఆదియాంధ్రపేటలో తలపెట్టడం జరుగుతుంది. దీన్ని పురస్కరించి కొంతమంది కొంచెం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని అనంతరం ఈ బుక్స్ కూడా మీకు బహుకరించడం జరుగుతుంది. ఆ విషయంలో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా గ్రామం తరఫున, కమిటీ తరఫున, గ్రామ పెద్దల తరఫున, ఈ యొక్క సేవా సంస్థ నడిపించేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అడ్రంగి గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల అనుసారంగా ఎన్ఆర్ఐ జనసేన నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి స్థితిగతులపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో భోజన సదుపాయాలను తిలకించారు. పలు సమస్యలపై సిబ్బంది ఆయనకు వివరించగా వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. గత 5 ఏళ్లుగా నిర్వహించిన పనుల చిట్టాపై ఆరా తీసి ప్రస్తుత పనితీరు ఉండే విధానాన్ని కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. అధికారుల సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సున్నితంగా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అడ్రంగి గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల అనుసారంగా ఎన్ఆర్ఐ జనసేన నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి స్థితిగతులపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో భోజన సదుపాయాలను తిలకించారు. పలు సమస్యలపై సిబ్బంది ఆయనకు వివరించగా వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. గత 5 ఏళ్లుగా నిర్వహించిన పనుల చిట్టాపై ఆరా తీసి ప్రస్తుత పనితీరు ఉండే విధానాన్ని కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. అధికారుల సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సున్నితంగా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరీ చెప్పాను, ఎంబీఓ పేర్లు అవి చెప్పాను. చెప్పి ఎప్పుడైనా సరే సమస్య లేదు, ఫోటో లెక్కలన్నీ తీయమని చెప్పండి ఒకసారి. నేను హెచ్ఎంకి మొత్తం ఫోన్ చేస్తాను, ఎంబీఓ చేత మొత్తం తీసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన హెచ్ఎం నంబర్లో పేర్లు తీసుకుని మీకు కావాల్సిన సమస్యలు చెప్పించండి ఒకసారి. చాలా గౌరవం ఉంటుంది. మీరేమో నాకు ఇంకా తెలియదు, మనస్ఫూర్తిగా ప్రజలను అడిగేది మేము మా తీసుకొని మేము మాట్లాడుతున్నాం. ప్రజలు ఏమైతే చెప్తారో, ప్రజలు ఏమైతే చేస్తారో దానికి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని తర్వాత ఎక్కడ ఉంటుంది. కాబట్టి మా తరపు నుంచి
కొత్త ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ప్రజలకి అధికారికి ఎలాగే సపోర్ట్ చేస్తాం. కానీ ఎక్కడైనా అవినీతి ఉన్నా వీళ్ళు కూడా ఇంకో రాకపోతే పట్టించుకోవాలి. అవినీతి ఉంటే మాత్రం డెఫినెట్గా అవినీతి మాత్రం బయటికి వెలుగుతాం, సమస్య లేదు. అలాగే గత 5 ఏళ్ళలో ఏం జరిగింది సెక్రటరీ గారు ఎవరండి? అవును సార్. నాకు కావాల్సిన ఏంటంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాం, 5 ఏళ్లలో అండర్గా అది ఊరైనా సరే మీ ఊరు అండరే కాబట్టి అండర్లో 5 ఏళ్ళలో ఏం జరిగింది పంచాయతీ, ఎంత వచ్చింది ఎంత పోయింది, మొత్తం ప్రజలంతా ఉన్నారని మొత్తం వార్డు మెంబర్లు కానీ అన్ని పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరికీ ద్రవణతరం చేయాల్సింది. గత 5 ఏళ్ళ బట్టి ఏం జరిగింది? మా ఊరు మేము ఎగ్జాంపుల్ చెప్తాను. ఇష్టం చెట్లు వేసుకున్నా కొట్టేసుకున్నా ఏమైనా చేశారు. ఎవరు వచ్చిన అడిగలేదు, అడిగిన రోజు కేసులు పెట్టేశారు. మరి అందరికి ఏం తెలియదు నాకు తెలియదు, ప్రజలే చెప్పాలి. ఎవరు ఉన్నా మీకు ఏ సమస్య ఉందో చెప్పండి, మంత్రి గారికి ఇష్యూ తీసుకెళ్ళి. మన అదృష్టం ఏంటంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఫాస్ట్గా ఉన్నాడు. మేము అందుకోలేకపోతున్నాం, అంతా మీకు ఎందుకు వెళ్ళాడని జనాల కోసం అడగకపోతే మీకు ఏంటని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో వస్తాను. మా ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన ఎంతో ప్రోత్సాహం. కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించాలి, మన ప్రశ్నించుతో మనం మాట్లాడాలని ఆ ఉద్దేశంతో ఆ స్ఫూర్తితో తిరుగుతున్నాం మేము. సో ప్రజలు ఏమంటే సమస్యలు చెప్పండి. ఆల్రెడీ స్కూల్లో క్లోజ్ చేసుకుని చూసి వచ్చాను కానీ ఇట్స్ ఓకే అండి. కానీ అట్లీస్ట్ కొంచెం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం బాగా ప్రతి చోట ఉంది. ఎక్కడ ఉంది మరి చూడండి సార్ మీరే. ఏంటండి వీళ్ళంతా మండలం అంతా యూనియన్ అయ్యి ఈ మినిస్టర్ గారు కలెక్టర్కు లెటర్ అయితే పెట్టాలి కదండి. లెటర్ పెట్టుకుని ఎవరు నమ్ముతాడు? పెట్టించుకోవాలి, ఇన్వైట్ చేసుకోవాలి. చేసుకుంటే పర్లేదు అంటే అట్లీస్ట్ చాలా కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి కదా. అది చేసుకుంటే పర్లేదండి కనీసం. కాకపోతే ఇది మాత్రం కంపల్సరీ ఏడీ గారు నాగేశ్వర గారు ఉన్నారు, ఆయనతో కూడా నేను మాట్లాడతాను ఒకసారి. మిడ్ డే మీల్స్ లో మాత్రం క్షమించేది లేదండి. ఎవరికైనా పిల్లలకి పెట్టి భోజనం కదా, పిల్లలకి పెట్టి నాణ్యమైన భోజనం కంపల్సరీ. మిడ్ డే మీల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చోట్ల. అలాగే చాలా చోట్ల టైమింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. నేను ఒక బ్లేమ్ చేయట్లేదు. నిన్న ఊరు వెళ్తే 11 o'clock అండి ఒక స్లాట్స్ వికలాంగుల స్లాట్స్ ఒక్క స్లాట్ బుక్ చేయలేదు ఆ పంచాయతీలో. నేను పేరు అనగానే ఏమంటే సర్వర్ 2 రోజులు పోగదండి. సర్వర్ నాకు అర్థం కాదు. ఒక్క స్లాట్ బుక్ చేయట్లేదు. వికలాంగుల స్లాట్ ఓపెన్ అయినాయమ్మా, పెన్షన్ స్లాట్లు ఓపెన్ అవుతాయి. యువకులకి 25 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే చంద్రబాబు గారు డిక్లేర్ చేస్తున్నారు. నిరుద్యోగ పెన్షన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకు అందిలే చేయండి. కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ ఏంటండి ఎక్కడో ఎవరు ఉండి సెక్రటరియట్ లో పాస్ అవుతుంది. ఆ పాస్ అయితే ప్రజల్లోకి వెళ్ళాలండి. ప్రజలకు అనుగుణంగా అసలు ఏం చేస్తారు మేడం మీరు? డ్రైవర్లకి కేంద్రాలకి ఫోన్ చేయమని చెప్పాను. ఇది సింపుల్ మ్యాథ్ మేడం. ఇది మీ అధికారం ఎవరంటే వాళ్ళు చెప్పుకోవాలి. ఊళ్ళో పరిచయం కూడా మాకు ఎందుకంటే ఓపెన్ గా చెప్తాను. మానటోడు చెప్పాను మీ అధికారం అనుకోండి. నా అటువంటి చెప్పి 2 ట్రైల్ పంపించదు. అధికారం చెప్పండి మేడం ఇలా ఎవడో వస్తున్నాడు కోనకేసి కొట్టడం ఆ ట్రైల్ కూడా చెప్పండి ఆవిడ చెప్పొద్దు. ఎందుకంటే మీరు ఎలా రెస్పాన్సిబుల్లో సూపర్వైజర్ సిఆర్పీ ఆ రెస్పాన్స్ ఆ పైన రెస్పాన్సిబుల్ ఉంటారు మండలం వైజ్. ఎవ్రీథింగ్ అంటే ఎవరో రెస్పాన్సిబుల్ బాధ్యతగా పనిచేస్తారు. మీకే ఇబ్బంది మేడం ఇవన్నీ. అది క్లియర్ గా చెప్పింది, అది కూడా చెప్పాను. దానికి సహకారం కావాలి, 3 రోజులు సహకారం చేస్తారు. 15 రోజుల కింద వచ్చి ఇదే పిల్లలు అయితే స్కూల్ ఉండదో ఇది రైతులకి గొడవల కింద ఇచ్చేసి నేను అక్కడికి గింటేస్తామని చెప్పాను. అలాగే మనం కూడా సహకరిస్తాం. మీరు చూపిస్తారండి, మీరు కష్టపడిన కదా మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళు వచ్చి అడిగితేనే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. చేసి పెట్టండి మేడం. పిల్లల కోసమే కదా మేము అడిగేది. కొంచెం పిల్లల కోసం కదా. బడికి ఇంటికి వెళ్తే కనిపించారు పిల్లలు. వెళ్దాం కానీ మీరు కూడా చెప్తాను ఊరు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం బావర్ నారాయణపురంలో దారుణ హత్యకు గురైన మహిళ వివరాల్లోకి వెళ్తే జీవనోపాధి కోసం 2 నెలల క్రితం ఒరిస్సా నుండి వలస వచ్చిన నిల్లు స్పైన్ కుటుంబ ప్రతిరోజు భార్యాభర్తలు గొడవల వల్లే భార్య రీతా స్పైన్ను మెడకు గుడ్డ చుట్టి దారుణంగా హతమార్చాడు అంటూ చెబుతున్న బంధువులు. భార్యను చంపి 3 సంవత్సరాల కూతురిని తీసుకొని పరారైన నిల్లు స్పైన్ కోసం సర్పవరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం బావనారాయణపురంలో దారుణ హత్యకు గురైన మహిళ వివరాల్లోకి వెళ్తే జీవనోపాధి కోసం 2 నెలల క్రితం ఒరిస్సా నుండి వలస వచ్చిన నిల్లు స్పైన్ కుటుంబ ప్రతిరోజు భార్యాభర్తలు గొడవల వల్లే భార్య రీతా స్పైన్ను మెడకు గుడ్డ చుట్టి దారుణంగా హతమార్చాడు అంటూ చెబుతున్న బంధువులు. భార్యను చంపి 3 సంవత్సరాలు కూతురిని తీసుకొని పరారైన నిల్లు స్పైన్ కోసం సర్పవరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. नीलू स्वाहा నువ్వు తెచ్చినా కదా విజువల్ ఒకటి నువ్వు తీయ విజువల్ తీయ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్లే ఏపీ 37BL 7778 నంబర్ గల కారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతుడు పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన కనపర్తి సూర్యుడుగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్లే ఏపీ 37BL 7778 నంబర్ గల కారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతుడు పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన కనపర్తి సూర్యుడుగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి వెళ్తున్నా అల్లు పడిపోయాడంట కుక్కను వచ్చేసి పడిపోయాడంట. నేను ఎక్కడన్నా రోజుమూలో ఉండగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి గ్రామంలో కొలువు తీరిన శ్రీ వనువులమ్మ తల్లి తీర్థ మహోత్సవం మంగళవారం యాళ్ల భాస్కరరావు, పెంటా సుబ్రహ్మణ్యం, పెన్నాడ తాతయ్య నాయుడు పర్యవేక్షణలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చలిమిడి, వడపప్పు, పానకం, నైవేద్యాలతో మొక్కులు తీర్చుకుంటున్న మహిళలు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి గ్రామంలో కొలువు తీరిన శ్రీ వనువులమ్మ తల్లి తీర్థ మహోత్సవం మంగళవారం యాళ్ల భాస్కరరావు, పెంటా సుబ్రహ్మణ్యం, పెన్నాడ తాతయ్య నాయుడు పర్యవేక్షణలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చలిమిడి, వడపప్పు, పానకం, నైవేద్యాలతో మొక్కులు తీర్చుకుంటున్న మహిళలు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఎవడేం పట్టినాడు ఇక్కడికి, ఎందుకంటే ప్రతి సంవత్సరం అదే ఆయన ప్రతి సంవత్సరం రావాలండి, రావాలి రెండోసారి 6 కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం రోడ్డులోని హెల్త్ సెంటర్ ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, ప్రసూతి వార్డ్, ఎక్స్రే రూమ్ వంటి వైద్య సదుపాయాలను నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ప్రణీత్, భాగ్యలక్ష్మి, నిషా, సంధ్య, మాధురి, తేజ వారితో సమావేశమై హాస్పిటల్ యొక్క పనితీరుపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూని హాస్పిటల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం రోడ్డులోని హెల్త్ సెంటర్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, ప్రసూతి వార్డ్, ఎక్స్రే రూమ్ వంటి వైద్య సదుపాయాలను నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ప్రణీత్, భాగ్యలక్ష్మి, నిషా, సంధ్య, మాధురి, తేజ వారితో సమావేశమై హాస్పిటల్ యొక్క పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూని హాస్పిటల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. అక్కడికి మార్చింది గవర్నమెంట్ మండలంలో అగ్రబెట్టాలి ఖర్చు అయ్యేసి చాలా ఖర్చుగా ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు. 3 రూపాయలు ఓటు మాత్రం అక్కడికి చాలా ఖర్చుగా ఏదో ఇక్కడ ప్లాన్ చేస్తే ఏమైనా అవుతుందండి. ఎమ్మెల్యే అలా హాస్పిటల్ మన పూర్తి జిల్లా కూడా ఆపకుండా గట్టి చేయండి. చాలా తప్పు చేసేది అలా అలా హాస్పిటల్ అది తప్పు దాన్ని పూర్తి కూడా లక్ష రూపాయలు పూర్తికెళ్ళాం. అయినా కూడా దాని మీద పూర్తిని కూడా క్లీన్ చేసేదాన్ని మనం సంబంధం హాస్పిటల్ గట్టి మనం కరెక్ట్ కాదు ఉన్నది కానీ ఎవరో మాట్లాడిన పాపం అదే 50 నీకు ఇక్కడ తెచ్చి మళ్ళీ హాస్పిటల్ కట్టాలంటే డబ్బులు ఎగ్జాక్ట్గా కాస్ట్ అయ్యి సార్ అడ్వాన్స్ కానీ అన్నీ ఇంకోటి ఇచ్చేయండి. అలాగే పెడదామంటే రూఫ్ సపోర్ట్ చేయాలని మనం చెప్తే ఇంకా ఆపేసాం సార్ ఫిక్స్ చేయాలి. యాక్చువల్ మనం లైట్ ఆ పైన వచ్చేస్తాం కానీ లైట్ రూఫ్ బిగించి అంత స్ట్రాంగ్గా వేస్తారు సార్. ఆ మెషిన్ కూడా కొత్తది సార్, కూడా పాలిస్ మెషిన్. సో పెద్ద మొత్తం అంటే జనరల్ ఇలా చూడండి అందరూ ఎమ్మెల్యే గారు కొద్దిగా ఇలా చూడండి సార్. ఇలా చూడండి సార్, కొద్దిగా కొద్దిగా ఇలా చూడండి సార్. ఓకే చిత్తూరు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారులు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహం ముందు ముళ్ల పొదలో విష సర్పాలు నెలల తరబడి దుర్గంధం వెదజల్లుతున్న మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది విద్యార్థులకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా విష జ్వరాలు బారిన పడే అవకాశం ఉన్నందున తక్షణ చర్యలకు ఉపక్రమించాలని చింతూరు బీజేపీ మండల అధ్యక్షుడు
డివిఎస్ రమణారెడ్డి మాట్లాడుతూ చిత్తూరు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారులు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహం ముందు ముళ్ల పొదలో విష సర్పాలు నెలల తరబడి దుర్గంధం వెదజల్లుతున్న మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది విద్యార్థులకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా విష జ్వరాలు బారిన పడే అవకాశం ఉన్నందున తక్షణ చర్యలకు ఉపక్రమించాలని చింతూరు బీజేపీ మండల అధ్యక్షుడు డివిఎస్ రమణారెడ్డి మాట్లాడుతూ విద్యాలయానికి కోతవేటు దూరంలో ఐటీడీఏ, ఎంఆర్ఓ, ఎండిఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉన్నా పట్టించుకొని అధికారులు తక్షణమే ఐటీడీఏ పీఓ గారు విద్యార్థులపై మమకారం చూపి నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించి వారి పట్ల దాతృత్వాన్ని చూపి తక్షణ చర్యలకు ఉపక్రమించి మురుగు కాలువ శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టి గ్రామ పంచాయతీ నిధులు విధులపై కూడా విచారణ జరిపించాలని చింతూరు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు డివిఎస్ రమణారెడ్డి కోరారు. అధికారులు స్పందించకుండా ఉంటే బీజేపీ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు ఐటీడీఓ ముందు ధర్నాకు పిలుపునిస్తామని తెలియజేశారు. ఎటువంటి లేదు, గత ప్రభుత్వంలో నాడు నీడు నిధులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా వెచ్చించినా కూడా ఇటువంటి పనులు చేయట్లేదు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద చేయాలి. 1500 మీటర్ల దూరంలోనే ఐటీడీ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. అదేవిధంగా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ బాలికలు ఇటుపక్క ఉన్నటువంటి హోటళ్ళు, సముదాయాల్లో కూడా చాలామంది పబ్లిక్ వస్తున్నారు. ఈ దుర్గంధంతో ఈ విష జ్వరాలకు కారణం అవుతారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి చర్యలకు ఇటువంటి విధంగా చేస్తున్న చింతూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు పాలకవర్గాన్ని పై చర్య తీసుకోవాలని ఈ యొక్క విన్నవించుకుంటున్నాం. తక్షణమే ఈ 500 మీటర్ల దూరంలో ఉన్న ఐటీడీ అధికారి కూడా వచ్చి దీన్ని విజిట్ చేసి దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాము. దీనిపై వారం రోజుల్లో చర్య తీసుకోకపోతే మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఆందోళన చేస్తామని కోరుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం నిర్మాణం కొరకు వైసీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ పనులు చేపట్టలేదని ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా సుమారు 10 లక్షల రూపాయలు డ్రా చేసి దోచుకున్నారంటూ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ ఏపూరు శ్రీను బట్టబయలు చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదంటూ తక్షణమే చర్యలు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిర్మాణం పనులు మొదలుపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువత పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం నిర్మాణం కొరకు వైసీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ పనులు చేపట్టలేదని ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా సుమారు 10 లక్షల రూపాయలు డ్రా చేసి దోచుకున్నారంటూ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ ఏపూరు శ్రీను బట్టబయలు చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదంటూ తక్షణమే చర్యలు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిర్మాణం పనులు మొదలుపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూరు శ్రీనివాసరావు. మాది ఇదే గ్రామం, ప్రతిపాడు మండలం చిన్నశంకరపూడి గ్రామం. నేను ఇక్కడ ఉప సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే 31/10/2022 సంవత్సరంలో అప్పటి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు.
కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందండి. మీరు చూస్తున్నారు ఇదంతా ఖాళీ సైట్. ఇది ఇక్కడ అర్ధ రూపాయి కాస్త పని చేయలేదు. కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు. దీనికి ఎటువంటి పనులు పట్టలేదు. మరి ఎంత దారుణమో చూడండి. ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఈ ప్లేస్లో. 10 లక్షల రూపాయలు డ్రా చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో. దీని మీద గతంలో ఎంపీడీఓ ప్రతిపాడు వారికి అలాగే డిపిఓ పెద్దాపురం వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వటం లేదు. పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగు చాలా చిన్నదండి. మా ప్రతిపాడు మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్, కేవలం 2 గదులు. ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికే సరిపోవటం లేదు. ఏదైనా సమస్యల మీద ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు. మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్నసంగలపూడి గ్రామ ప్రజల తరపున నేను కోరుతా ఉన్నానండి. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.